నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. 2026కి సెట్ చేసుకుంటున్నాం గ్రౌండ్. 2026లో పెద్దగా సాధించబోతున్నాము. అలా మీరు సాధించాలి అనుకుంటే, అలా మీరు లైఫ్లో 2026 మీకు ల్యాండ్ మార్క్ ఇయర్ అవ్వాలి. 2026లో నేను సాధించాను రా అని అనిపించాలి అంటే మాత్రం ఇది కరెక్ట్ టైము. డిసైడ్ చేసుకోండి, 2026 ముందుకు వెళ్ళిపోండి. అందులో ఫస్ట్ కొన్ని విషయాలతో మీరు ప్రేమలో పడాలి, కొన్ని విషయాలని మీరు ద్వేషించాలి. ఈ రెండు చేయండి. 2026లో కొన్ని విషయాలతో ప్రేమలో పడండి, కొన్ని విషయాలని ద్వేషించండి. మీ లైఫ్ డెఫినెట్లీ మారిపోతుంది. ఏ విషయాలతో ప్రేమలో పడాలి, ఏ విషయాల్ని ద్వేషించాలి. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, బుక్ తీసుకోండి, రాసుకోండి. ఒక పేపర్ పెట్టుకుని మధ్యలో గీత గీసి ప్రేమలో పడాల్సిన విషయాలు, ద్వేషించాల్సిన విషయాలు అని లిస్ట్ రాసుకోండి. అవి ఇంప్లిమెంట్ చేయండి. రెండు మూడే చెప్తా, లైఫ్లు చేంజ్ అవుతాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మీరు ప్రేమలో పడాల్సింది మీ శరీరం యొక్క ఆరోగ్యముతో. దాని విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. మీ ఆరోగ్యం కోసం కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ మాట చెప్పగానే బ్రెయిన్కి ఒకటి స్ట్రైక్ కావాలి. నా ఆరోగ్యం ఎక్కడుంది? నా చేతుల్లో ఉంది, నా తిండిలో ఉంది, నా ఆలోచన విధానంలో ఉంది, నేను పొద్దునే లేచి చేసే ఎక్సర్సైజ్లో ఉంటుంది. ఎవరి మీద తోసే ప్రయత్నము చెయ్యకండి. అంటే కుదరదు, పొద్దున పిల్లలు ఉంటారు, బాక్సులు సర్దుకోవాలి, మా ఆయన ఒప్పుకోడు, మా పక్కింటోడు అనుకోడు, లేకపోతే ఖర్చు ఎక్కువ ఉంది, ఇలాంటివి ఆ మాటలు చెప్పద్దు. రాత్రి 11 నుంచి 12 దాకా అయినా వాకింగ్ చేయండి. పొద్దునే 3 గంటలకు లేచన్నా వాకింగ్ చేయండి. మీ ఆరోగ్యాన్ని మీ చేతిలోకి తీసుకోకపోతే మీకు నిజంగా కూడా జీవితంలో బ్రతకడంలో హ్యాపీనెస్ ఉండదు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే లైఫ్ బాగుంటుంది. మీ సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటాయి. ఆరోగ్యాన్ని మీ చేతిలో పెట్టుకోండి. కొంతమంది మొండిగా నేను హెల్దీగా ఉన్నా అంటారు. కాదు, వెనక్కి తిరిగితే మొత్తం ఇట్లా నడుము మొత్తం ఇట్లా తిరగాలి. కింద కొంగితే మీ తల మోకాలకి తగలాలి. అలా మీ ఫిట్నెస్ని పెంచుకోండి. 2026 సూర్య నమస్కారాలు చేస్తే, నేను మీకు ఒక సూర్య నమస్కార వీడియో చేసి చూపిస్తాను. మీకు సూర్య నమస్కారం చేస్తే మొత్తం ఇట్లా వెళ్ళి ఇట్లా రావాలి. అలా చేయగలిగితేనే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. మీరు హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో ప్రయారిటైజ్ చేసి పెట్టుకోండి. ప్రయారిటీ నెంబర్ 1 హెల్త్. 2026 మీరు ప్రేమలో పడాల్సిన మొదటి విషయం మీ ఆరోగ్యం, మీ శారీరక ఆరోగ్యం, మీ మానసిక ఆరోగ్యం మీద ప్రయారిటీ. వరల్డ్ మొత్తం ఎటన్నా పోని, మీరు మాత్రం మీ ఆరోగ్యానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది 2026లో మీరు ప్రేమలో పడాల్సింది ఏంటి తెలుసా? నేను పరిగెట్టుకుంటూ 4 కిలోమీటర్లు వెళ్ళగలనా? నేను హై జంప్స్ చేయగలనా? నేను స్కిప్పింగ్స్ ఒక 1000 చేయగలనా? ఇంకా చేయగలనా? ఇంకా హెల్తీగా అవ్వగలనా? నేను ఒక 20 ఏళ్ల కుర్రాడితో రన్నింగ్ చేయగలనా అనే పెద్ద టాస్క్ పెట్టుకోండి. మంచిగా చెయ్యండి. దానికోసం సైంటిఫిక్గా చదవండి, నేర్చుకోండి, ముందుకు వెళ్ళండి. మీ ఆరోగ్యం కోసం మీరు 1 గంట స్పెండ్ చేయలేకపోతే ఎందుకు ఈ బ్రతుకు మనకి కదా? అందుకని కంపల్సరీగా ఆరోగ్యాన్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. మిగతావన్నిటినీ ఆ టైంలో డిలీట్, తోసిపడేయండి పక్కకి. అవసరమే లేదు, తోసేయండి, డస్ట్బిన్లో వేసేయండి. మీ ఆరోగ్యమే టాప్ ప్రయారిటీ. ప్రేమలో పడండి మీ ఆరోగ్యంతో. ఈ ఆరోగ్యంతో ప్రేమలో పడ్డ వెంటనే రెండోది మీరు ప్రేమలో పడాల్సింది గుడ్ హ్యాబిట్స్తో. గుడ్ హ్యాబిట్స్ చెప్పనా? పుస్తకము చదవడం, ఆర్ పుస్తకము గురించి తెలుసుకోవడం, ఆర్ కొత్త థాట్స్ని, కొత్త ఫిలాసఫీని వెల్కమ్ చెప్పడం నిజంగా మీ హెల్త్ని, మైండ్ సెట్ని మార్చేస్తుంది. కొత్త ఆలోచన. ఈరోజు నేను నేర్చుకున్న కొత్త ఆలోచన ఏంటి? ఇది మీరు 2026లో ప్రేమలో పడాల్సింది. 365 రోజులలో 365 కొత్త కాన్సెప్ట్స్ నేను నేర్చుకుంటాను. కొత్త థాట్ ప్రాసెస్కి నేను వెల్కమ్ చెప్తాను. నా మైండ్లో నేను ఇంతేనండి, చిన్నప్పటి నుంచి ఇలాగే ఆలోచించాను, చిన్నప్పటి నుంచి అంటారు. చిన్నప్పటి నుంచి ఆలోచించినవన్నీ డస్ట్బిన్లో వేసి కొత్తగా ఆలోచించండి. కొత్త ఆలోచనలు లోపల రానివ్వండి. మన జీవితంలోకి కొత్త థాట్ ప్రాసెస్ రాకపోతే మనము జైల్లో ఉన్నట్టే లెక్క, జైల్లో ఉన్నట్టే. అందుకని దేవుడి మీద కొత్త ఆలోచన రానివ్వండి. అసలు యూరోపియన్ కల్చర్లో దేవుడు ఏమంటారు, లేకపోతే అప్పుడెప్పుడో గ్రీక్ కల్చర్లో దేవుడిని ఎలా చూస్తారు, కొత్త విషయాలు తెలుసుకోండి.
మీరు తెలుసుకున్నది థాట్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకుని రోజుకొక కొత్త ఆలోచన ఫ్రెష్గా మైండ్ని ఓపెన్ చేయండి. మైండ్ ఎప్పుడు సంకుచితంగా మేమింతే అన్న దాంట్లో ఉండకండి. సో గుడ్ థాట్స్ 2026లో గుడ్ థాట్స్, న్యూ కొత్త ఆలోచనలు జీవితంలోకి రానివ్వండి. నేను ఈ లాస్ట్ 6-7 మంత్స్లో చూసిన కపుల్స్లో అత్తా కోడళ్ళ గొడవల్లో కొన్ని వందలు చూశాను. ఇంకా అత్తా కోడల గొడవలేంటి స్వామి, ఎన్ని రోజులకి? ఇంకా 21st సెంచరీ మొత్తం ప్రపంచం అంతా విస్తీర్ణమై రోబోట్లు వచ్చేస్తున్న టైంలో ఇంకా ఆమె ఎట్లుండాలి సార్, ఆమె ఇంకా గిన్నెలు గడగచ్చు సార్, బోళ్ళు దోమచ్చు సార్ అంట. ఒరే ఎక్కడున్నారా మీరు, ఇంకా ఎక్కడున్నారు అనిపిస్తుంది. ఇప్పటికైనా 2026 డిసైడ్ అయిపోండి. ఆ పిచ్చి చిన్న ఆలోచన స్థాయిలో ఉండను, దాటి పైకొస్తాను. ఆ బోళ్ళు తోమడం దగ్గర, లేకపోతే అట్లు వేయడం దగ్గర, లేకపోతే దోశలు తినే దగ్గర గొడవలు పడను. సింపుల్ విషయాలకి నా మైండ్, నా పొటెన్సీ, నేను ఒక మనిషిని, ఈ మనిషి యొక్క మొత్తం స్వరూపాన్ని నేను, ఆ కోడలు నాకు గౌరవం ఇవ్వలేదు, మా మామ నాతో సరిగ్గా మాట్లాడలేదు, ఆ కట్నంలో 10 రూపాయలు తగ్గినాయి, ఇందులోనే బ్రతికేస్తున్నాము. ఇది దాటి బయటికి వచ్చేయాలి, ఇది దాటి తొందరగా బయటికి రావాలి. సో 2026 లెట్ గుడ్ థాట్స్ కమ్. కొత్త న్యూ ఆలోచనలు రానివ్వండి. కొత్త మంచి ఆలోచనలు మీ లైఫ్లోకి వస్తే మీ ఆలోచన ప్రక్రియ మారిపోతుంది. సో లెట్ న్యూ థాట్స్ కమ్. అన్నిటికీ ఓపెన్ ఉండండి. లైఫ్ చాలా బాగుంటుంది. అందులో ప్రేమలో పడాల్సింది మీరు గుడ్ థాట్స్కి. దాంతోపాటు మంచి నీళ్ళకి, మంచి ఆహారానికి ప్రేమలో పడండి. గుడ్ వాటర్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్తో ప్రేమలో పడండి. ఎక్కడైనా మీకు ఇంత బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, లేకపోతే మంచి హెల్దీ రైస్ పెడితే హెల్దీ ఫుడ్కి, హెల్దీ ఐటమ్స్కి మీరు ప్రేమలో పడండి. నేను ఒక సంచి కాదు, నా లోపలికి ఇట్లా నింపి పొట్టలోకి నింపాల్సింది ఫుడ్ కాదు, నేను బ్రతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం అనే విషయం తెలుసుకుని మంచి ఆహారంతో ప్రేమలో పడండి. రుచికరమైన, అలాని చప్పిడి కూడు తినమని కాదు, రుచికరమైన మంచి ఆహారాన్ని ప్రిఫర్ చేయండి. 2026 ఒక ఇయర్ మాత్రం రుచికరమైన మంచి ఆహారానికే నిర్ణయం తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ఫైనల్ 2026 మీరు ప్రేమలో పడాల్సింది మీ మైండ్లో. మీ మైండ్ మీద మీరు ప్రేమలో పడండి. మీ మైండ్లో వచ్చే ఎలాంటి ఆలోచనలకైనా ఇది నా ఆలోచన, నా బాధ్యత, నేను స్లోగా దాని నుంచి బయటకు వస్తాను. చెడు ఆలోచన వచ్చినా సరే, చెడు ఆలోచన, మంచి ఆలోచన, చీకటి వెలుతురు రెండూ మీవే. ఎలాంటి ఆలోచన వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసి స్లోగా దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఇది కంపల్సరీగా మీ 2026ని మారుస్తుంది. నాకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యో ఎందుకు ఇలా వచ్చింది అని నెగిటివ్లోకి వెళ్ళకండి. నేనే ఇంత గొప్పవాడిని, నేనే గ్రేట్ వాడిని అని చెప్పి పాజిటివ్లో అతిగా ఓవర్ కాన్ఫిడెన్స్గా కూడా వెళ్ళకండి. మీ మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. 2026 మీరు ప్రేమలో పడాల్సిన విషయం మీ మైండ్తో మీరు ప్రేమలో పడండి. దాన్ని మీకు తగ్గట్టుగా మార్చుకోండి. అప్పుడు మీ జీవితం చాలా బాగుంటుంది. సో 2026 మీరు ప్రేమలో పడాల్సినవి ఇవైతే, ద్వేషించాల్సిన కొన్ని విషయాలు చెప్తాను. మీరు ద్వేషించాల్సిన విషయాలని ఎనేబులర్స్ అంటారు. ఎవరైతే మీకు చెడు అలవాట్లని, చెడు వ్యసనాలని, చెడు విషయాలని పరిచయం చేస్తూ ఉంటారో వాళ్ళని అసహించుకోండి మీ జీవితంలో. ఓకే, సమ్ ఛానల్ ఏదో మిమ్మల్ని టైం వేస్ట్ చేసేస్తుందా, దాన్ని అసహించుకోండి. సమ్ ఏదో వీడియో గేములు, లేకపోతే ఏదో డ్రగ్, ఏదో సిగరెట్టు, ఏదో మందు ఇచ్చేవాడు ఎవడో ఫ్రెండ్, అరే తాగరా ఏమవుతుంది, అలాంటి వాళ్ళతో దూరం జరగండి, అసహించుకొని వాళ్ళు వద్దు నాకు ఇట్లాంటివి, నా జీవితాన్ని నాశనం చేసుకునే నా అలవాట్లు నాకు వద్దు. ఇది మీరు ఫిక్స్ కండి. తర్వాత సోడా లేకపోతే ఈ జంక్ ఫుడ్ నుంచి ఎంత దూరం జరిగితే అంత మంచిది. ఎంత దూరం జరిగితే ద్వేషించండి, అట్లాంటి విషయాలను అసహించుకోండి. నా బాడీని టాక్సిక్ చేసుకోను అని చెప్పి. ఇక వెరీ ఇంపార్టెంట్, మీరు ఈసారి అసహించుకోవాల్సింది మిమ్మల్ని మీరు ఎప్పుడైతే లోపల నాగింగ్ అంటే మా చిన్నప్పుడు ఇట్లా జరిగింది, మా అత్త ఇట్లా ఉంది, మా నాయన ఇట్లా ఉన్నాడు, మా ఆయన ఇట్లా ఉన్నాడు అని నాగింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు జరిగిపోయిన నెగిటివిటీని తలుచుకుంటూ ఉంటారు చూసారా,
ఆ పార్ట్ ఆఫ్ మిమ్మల్ని మీరు అసహించుకోండి. మీ లోపల ఒకటి ఉంటుంది, అన్నీ బాగున్నాయి కానీ సార్ మా అత్త వాళ్ళే కోఆపరేట్ చేసుంటే, మా వాళ్ళెవరో చేసుంటే, మా హస్బెండే నాతో కోఆపరేట్ చేసుంటే. దీన్నే నాగింగ్ అంటారు. మీరు మార్చలేనివి, మీ చేతుల్లో లేనివి, ఎవడో మారిపోవాలి అన్నవి మీరు ఆలోచించవద్దు. ద్వేషించుకోండి మిమ్మల్ని మీరు. నేను ఎందుకు ఆలోచిస్తున్నా వాళ్ళందరి గురించి అని మిమ్మల్ని మీరు ద్వేషించుకోవాలి ఆ విషయంలో. 2026 ఎప్పుడైనా మీకు వేరే వాళ్ళ ఆలోచన వచ్చి, మా తోటికోడలు ఇట్లా చేసింది, మా ఆఫీస్లో వాడు ఎవడో ఇట్లా చేశాడు, లేకపోతే మా ఫ్రెండ్ ఇట్లా అన్నాడు, నేను అప్పుడెప్పుడో బిజినెస్ పెట్టా ఓడిపోయాను, ఇట్లా ఏమైనా వచ్చిందనుకో, ఎందుకు ఏడుస్తున్నారు? అయిపోయిన దానికి వై ఆమ్ ఐ బీయింగ్ సో ఇంత వరస్ట్గా ఎందుకున్నా నేను అని మిమ్మల్ని మీరు అసహించుకుని మీరు బయటికి రండి. ఈ 2026 మీరు అసహించుకోవాల్సిన విషయం, మీరు నాగింగ్ చేస్తూ మీకు మీరే లోపల ఎప్పుడో జరిగిపోయిన విషయాలు తీసుకొస్తుంటే ఆ పార్ట్ ఆఫ్ మిమ్మల్ని మీరు అసహించుకుని ఇవన్నీ ఆలోచించలేను అని చెప్పి బయటకు పంపించేయండి. ఇలా గనక మీరు చేస్తే మీ 2026 చాలా గొప్పగా ఉండబోతుంది. అండ్ మీరు అందరూ ఫాలో అవుతారని, మీరు విని నేర్చుకుని, ఇది జస్ట్ మోటివేషన్గా విని వదిలేకుండా మీరు ఫాలో అయ్యి నాకు సక్సెస్ అయ్యి 2026 ఎండ్కి మళ్ళీ ఇదే వీడియో కిందకు వచ్చి కమెంట్ పెడతారని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా విన్నందుకు.